నమస్తే అండి. మనం ఈరోజు క్యాపిటల్ అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు రావెల అండి, ఇది తాటికొండ మండలంలో రావెల. ఈ రావెల దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రావెల దగ్గర వస్తుంది. ఇది తాటికొండ మండలంలో ఉంటుంది రావెల. ఇది అద్రోడ్ నుంచి దగ్గరలో ఉంటుంది రావెల. పొన్నెకల్లు రావెల ఈ ఏరియాలో రావెల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం 4618 ఎకరాలని ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం తీసుకుంటున్నారు. ఇందుట్లో వచ్చేసి 3823 ఎకరాస్ వచ్చేసి ఓన్లీ ఎయిర్పోర్ట్ నిర్మిస్తారనమాట. ఇందుట్లో 790 ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కడతారు. ఇంకొచ్చేసి 200 ఎకరాల అప్రోచ్ రోడ్లు అవన్నీ నిర్మిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ హైవే అమరావతి అనంతపూర్ హైవే పక్క నుంచి వెళ్తుంది. ఇది అనంతపూర్ అమరావతి హైవే, ఇది NH 544D అనమాట. దీనికి దగ్గరలోనే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇంకోవైపు ఔటర్ రింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఔటర్ రింగ్ పక్కన వస్తుంది, ఇటువైపు ఏమో అమరావతి అనంతపూర్ హైవే పక్కన, ఇటు రెండింటికి మధ్యలో ఈ రావెల దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఇది క్యాపిటల్ అమరావతికి ప్రజెంట్ ఉన్న సచివాలయం సెక్రటేరియట్ నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి గుంటూరు 21 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ కూడా 43 కిలోమీటర్లు ఉంటుంది. ఇటువైపు చూసుకుంటే ఈ అమరావతి చాలా దగ్గరగా ఉంటుంది, 20 కిలోమీటర్లే ఉంటుంది. ఈ రాజధాని కంచించర్ల ఇటువైపు నుంచి ఔటర్ రింగ్ వైపు నుంచి రావాలంటే 20-30 కిలోమీటర్లోనే రావెల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావచ్చు అనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మెయిన్ ఏంటంటే ఇంటర్నేషనల్గా డెవలప్ చేస్తున్నారు. దీంట్లో మెయింటెనెన్స్, రిపేరింగ్ సెక్షన్, అన్ని కార్గో, అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. అందువల్ల చాలా భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బోయింగ్ 777 ఫ్లైట్లు కూడా అంత పెద్ద ఫ్లైట్లు కూడా ఎయిర్పోర్ట్లో దిగబోతున్నాయి. ఇది గుంటూరుకి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ రాజధాని అమరావతి డెవలప్మెంట్లో చాలా డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ అమరావతికి గన్నవరం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా దీన్ని 3 సంవత్సరాల్లో డెవలప్ చేస్తున్నారు. అంటే 2028-30 నాటికి తయారు చేయాలనేది ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 3409 కోట్లు, అంటే 2646 ఎకరాలలో మొత్తం 68 లక్షల మంది ప్రయాణికులు వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే 68 లక్షల ప్యాసింజర్స్, అంటే అరైవింగ్, డిప్రెషన్ ఇంతమంది వచ్చేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సిస్టమ్ ప్లస్ ఇక్కడ కార్గో డెవలప్మెంట్ ఉంటుంది, ప్లస్ రిపేరింగ్, మెయింటెనెన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అందుకని ఇంత భారీ ఏర్పాటు చేస్తున్నారు. రాజధానికి అనుకూలంగా ఈ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని తయారవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ సెకండ్ పూలింగ్ ఇటువైపు అయిపోయింది. ఈ సెకండ్ పూలింగ్కి ఇంకా రావెల దగ్గరగానే ఉంటుంది. సెకండ్ పూలింగ్కి ఎంత దగ్గరగా ఉండి అమరావతి ఎయిర్పోర్టు ఎంత డెవలప్ చేయబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎయిర్పోర్టు ఫ్యూచర్లో రాజధాని అమరావతి చాలా దగ్గర అయిపోద్ది. ఇటువైపు నుంచి ఇటు కృష్ణా డిస్టిక్ కానీ ఇటువైపు కూడా దగ్గర అవుతుంది. గుంటూరుకి అయితే 21 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇటు ముందుకెళ్తే ఇటు పల్నాడు డిస్టిక్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఈ సరౌండింగ్ మొత్తం డెవలప్ చెందుతుంది. అందువల్ల ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.